మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు సోదరు గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడు దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ మీకు వందనాలు. వాక్యమైన దేవుడు నాన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి విషయాన్ని తోడుగా ఉంచి నడిపించి సహాయం చేసి కృపతో నింపమని, మీ ఆత్మాభిషేకంతో నింపిన ఆయన తల్లి మీ స్తోత్రాలు చేస్తున్నాను. మీ కృపతో వదిలించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సూచన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. పరిశుద్ధ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన యెహోషువ గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 17వ అధ్యాయంలో మనం చూసాం కదా, యోసేపు కుమారులు, అందులో సెలోపెహాదుకి కుమార్తెలే కానీ కుమారు లేనప్పుడు ఆ కుమార్తెలు వచ్చి అడుగుతా ఉన్నారు, మోషే దగ్గర అడుగుతున్నాడు. ఆ కుమార్తెలు కూడా స్వాస్యం ఇచ్చాడు. నిజంగా చూస్తే యోసేపు యొక్క దీవెన తన కుమారులకి వచ్చింది, తన కుమార్తెలు కూడా వచ్చింది. ఇక్కడ వారు మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. కానీ దేవుడు ఎఫ్రాయిముని దీవించాడు. ఎఫ్రాయిముని ఆ యాకోబు అవసర కాలం ముందు ఎఫ్రాయిముని దీవించాడు. అయితే మనష్షేకి దీవెనలన్నీ కూడా, మనష్షే స్వాస్యం అంతా కూడా అక్కడ దీవించబడింది, ఆశ్రయించబడింది. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ తర్వాత వీళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళు స్వాస్యవంతా పంచుకున్న తర్వాత, స్వాస్యవంతా పొందుకున్న తర్వాత ఎఫ్రాయిములు వచ్చి మరలా అడుగుతున్నారు. ఎఫ్రాయిములు వచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు, వారికి మనష్షేలకైతే ఎక్కువ స్వాస్యం ఇచ్చాం, మేమే ఎక్కువ జనం ఉన్నాం కదా, మేము ఎక్కువ జనం ఉన్నప్పటికీ కూడా మాలో ఎక్కువ మందికి స్వాస్యం రాలేదు, వారు తక్కువ మంది జనం ఉన్నప్పటికీ వారికి ఎక్కువ స్వాస్యం వచ్చింది అని చెప్పేసి యెహోషువ దగ్గర అడిగినప్పుడు యెహోషువ వారితో అంటున్నాడు కదా, మీకు స్వాస్యం నేను పంచిపెట్టపోవచ్చాము కానీ దేవుడు మీకు చాలా స్వాస్యం ఇచ్చాడు. ఎలాంటి స్వాస్యం ఇచ్చాడంటే, మీ వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, అవి మీరు స్వాధీనపరచుకోవచ్చు. అలాగే మీ వెనకాల చాలా అడవి ప్రాంతం ఉంది, అదంతా కూడా చెట్లు నరికి దాన్ని మీరు స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వారు అంటూ ఉన్నారనమాట, కాదు ఆ ప్రాంతంలో చాలా వాళ్ళు అగ్ని రథాలు, ఇనప రథాలు కలిగిన నాయకులు ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పవారంటే యెహోషువ అంటున్నాడు అనమాట, వారు ఎంత గొప్పవారైనా అవ్వచ్చు కానీ మీరు ముందుకు వెళ్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీరు ముందుకు వెళ్తే దేవుడు యుద్ధం చేస్తాడు, మీరు ముందుకు వెళ్తే దేవుడు వారందరూ కూడా ఓడించి ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తారు అని చెప్పారు. తర్వాత 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసిరి. ఇశ్రాయేల్లో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమున స్వాధీనపరచుకున్న వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యుద్ధకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయొచ్చు, ఆయా స్వాస్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యుద్ధకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులను దాన్ని పంచుకుందరు. యోధా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దుల్లో నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యుద్ధకు తీసుకొని రావాలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీలకు మీ మధ్య ఏ వంతును కలగదు. యెహోవా యాజక ధర్మం చేయుటే వారికి స్వాస్యము. గాదీయులను, రూబీలను, మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్యములు వారు పొందిరి. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఇంకా రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దాను అవతల వారి స్వాస్యం పొందుకున్నారు. యోర్దాను యువతలకు వచ్చిన తర్వాత యోధా వారు స్వాస్యం పొందుకున్నారు. అందులో మనష్షే గోత్రంలో కొంతమంది వచ్చి స్వాస్యం పొందుకున్నారు. ఇది కాకుండా ఇంకా 7 గోత్రాల వాళ్ళు ఉన్నారు. 7 గోత్రాల్లో లేవి గోత్రం ఉంది కదా, అది దేవునికి మాత్రమే స్వాస్యం, దేవుడి పని మాత్రమే వారు చేస్తారు, దేవుని సన్నిధి మాత్రమే వారికి ఉంటుంది. 7 గోత్రాల వాళ్ళు వచ్చి వాళ్ళు తడువు చేస్తూ ఉన్నారంట. దేనికోసం తడువు చేస్తున్నారు? వీరొచ్చి యూదా వారు వచ్చారు, స్వాస్యం అంతా కూడా ఆ ప్రాంతాలన్నీ చుట్టూ వేసి ఈ ప్రాంతం కావాలని చెప్పేసి అడిగారు. అలాగే అందులోనే యూదా గోత్రికుల్లో ఉన్న ఆయన వచ్చి, కాలేబు వచ్చి అడుగుతున్నాడు, అదిగో నేను ఈ ప్రాంతాలను చూశాను, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనాకీయులు, బాగా ఎత్తైన వారు, బాగా బలవంతులు, అయినప్పటికీ పర్వాలేదు, నాకు
నేను అది వేగు చూడడానికి వెళ్ళినప్పుడు, అది చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఎంత బలమైతుందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది నాకు. నాకు ఆ ప్రాంతం ఇచ్చినట్టు నేను దాన్ని స్వాధీనపరచుకుంటా అని చెప్పేసి కాలేబు చెప్పాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు చెప్పాడు. కానీ 7 గోత్రాల వాళ్ళు తడువు చేస్తూ ఉన్నారు. అక్కడ దేవుడు ఆ షిలోహు దాకా వచ్చిన తర్వాత మందిరాన్ని మందిరం అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడాన్ని అక్కడ స్థిరపరిచారు. స్థిరపరిచిన తర్వాత యెహోషువ వారికి చెప్తున్నారు, 7 గోత్రాల వారు మీరు వెళ్ళండి, ఎందుకు తడువు చేస్తున్నారు? సమయం తాత్సారం చేయడం అనేది, సమయం వ్యర్థం చేయడం అనేది అది చాలా వ్యర్థం. 7 గోత్రాలు వచ్చి మీరు వెళ్ళి ఈ ప్రాంతం అంతా చూసి ఏ ఏ ప్రాంతం ఉన్నాయో, ఏ హద్దులు ఉన్నాయో, ఏ సరిహద్దులు ఉన్నాయో అవన్నీ రాసుకొని వస్తే నేను దేవుడి దగ్గర పెట్టి మీకు ఏదేది ఇవ్వాలో నేను చూస్తాను. మీకు ఏం కావాలో తెలియకుండా నిలిచి ఉంటే దానివల్ల ఈ ఉపయోగం ఏముంది అని చెప్పి అక్కడ ఉన్న 7 గోత్రాల వారికి కూడా చెప్తున్నారు. నిజమే, మనం వెళ్ళిన తర్వాత మనకి ఏం కావాలో మనకు తెలియపోతే, మనం దేని స్వాధీనపరచుకోవాలి మనకు తెలియపోతే, దేనికోసం మనం ప్రయాణం చేస్తున్నాం మనకు అర్థం కాకపోతే ఆ సమయం అంతా వ్యర్థమైపోద్ది. ఇక్కడ 7 గోత్రాల వాళ్ళు కూడా చేస్తున్న పని అదే. దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు స్వాస్థ్యం ఇస్తానన్నాడు, స్వాస్థ్యం ఇస్తానని దేశానికి తీసుకొని వచ్చాడు. స్వాస్థ్యం ఇస్తానని దేవుడు దేశానికి తీసుకొని వచ్చిన తర్వాత ఈ కనాను దేశంలో ఈ ప్రాంతాలు కావాలి, ఈ ప్రదేశం కావాలి, యోధా వారు వెళ్ళి ఎత్తుకున్నారు. అందులోనే కాలేబు వెళ్ళి ఈ ప్రాంతం కావాలని హెబ్రోన్ కావాలని చెప్పి ఆయన అడిగాడు. కానీ 7 గోత్రాల వారి మాత్రం తడువు చేస్తూ, తాత్సారం చేస్తూ, సమయం వ్యర్థం చేస్తా, దేవుడే ఇస్తానన్నాడుగా, దేవుడే ఆశీర్వదిస్తానన్నాడుగా, దేవుడే ప్రాంతాలు ఇస్తానని చెప్పి ఇక్కడగా తీసుకొని వచ్చాడుగా, ఇక్కడ తీసుకొచ్చిన నువ్వు అడిగి తీసుకోవాలి కదా. ఆ ప్రాంతాలన్నీ మీరు కలిగి తిరిగి వెళ్ళి చూసి ఆ ప్రాంతాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి, ఆ ప్రాంతం సరిహద్దులు నాకు ఇస్తే నేను పంచి పెడతానని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ముగ్గురు చొప్పున వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పాడు. ఆ మనుషులు 8వ వచనంలో ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరం రాయుటకు వెళ్ళబో వారితో మీరు ఆ దేశము లోబడి నడుచుచు దాని వివరమును రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదను అనగా ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో రాసి షిలోహులోని పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధి వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలునకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యోధా వంశస్థుల సరిహద్దునకు యోసేపు పుత్రుల సరిహద్దునకు మధ్య ఉండెను. యోసేపు పుత్రుల సరిహద్దునకు మధ్య ఉండెను. ఎవరికి? బెన్యామీను గోత్రమునకు యోధాకిను అలాగే మధ్యలో యోసేపు పుత్రుల సరిహద్దులు మధ్యలో ఉండెను. తర్వాత ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరుకోకు తూర్పు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతాబేను అరణ్యము వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు లూజు వైపునకు అనగా బేతేలు లూజు దక్షిణం వరకు సాగి కింద బెత్హారోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరకు బెత్హారోనుకు ఎదురుగా కొండనున్న దక్షిణ దిక్కులో అక్కడ యూదా వంశస్థులు పట్టణమైన కిరియతర్బా అనగా కిరియత్యారీము వరకు వ్యాపించింది. ఆ పడమటి కనుక దక్షిణ దిక్కున కిరియత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నిఫ్తోయ నీళ్ల ఊట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలో ఉన్న బెన్హిన్నోమో లోయలో ఉన్న కొండ పక్క నుండి దక్షిణ దిక్కున బెన్హినోమో లోయ వరకు యోబుసీల ప్రదేశం వరకు సాగి ఎన్రోగేలు వరకును వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్ మెషుకు వరకు వ్యాపించి అదుమ్మిమునకు ఎక్కువ చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనుడైన బెహాతో రాతి యొద్ద దిగెను. ఆ దిక్కున మైదానం వరకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకును దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెత్ హొగ్లా వరకును సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కునున్న ఉప్పు సముద్రం యొక్క ఉత్తర కాతం వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీలకు దాని వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. బెన్యామీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా ఎరికో, బెత్ హోగ్లా, యమక్కేసీను, బెతారాబా, సెమారాయిము, బేతేలు, అబీము, పారా, ఒఫ్రా, కెపమోముని,
ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు గిబియోను, రామా, బేయోరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకేమో, ఇర్పాయేలు, తరాలా, సేలా, ఎలేపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిర్యత్యా అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు వారి వంశముల చొప్పున. ఇవి బెన్యామీలకు కలిగిన స్వాస్యము. హల్లెలూయా. బెన్యామీలకు కలిగిన స్వాస్యము. వీళ్ళందరూ పంచుకున్న తర్వాత బెన్యామీలకు వచ్చిన స్వాస్యము. బెన్యామీలకు వచ్చిన స్వాస్యం అంతా కూడా ఎలా వచ్చింది అంటే, ఆ స్వాస్యం మనం చూసినట్లయితే వారికి పంచిపెట్టిన స్వాస్యం అంతా కూడా ఒక పక్క యోధావారును, ఇంకో పక్కన ఇంకోళ్ళు వచ్చినప్పుడు వారి మధ్యలో యోసేపునకు ఆ స్వాస్యం, యోసేపుకు పుత్రులైన బెన్యామీనికి ఆ స్వాస్యం అనేది వచ్చింది. దేవుడు వారికి పంచిపెట్టాడు. వాళ్ళందరూ చూసి వచ్చిన ఆ ప్రాంతం అంతా కూడా రాసి ఇచ్చిన దీని ప్రకారంగా వారు ఆ ప్రాంతం అంతా కూడా పంచుకొని ఉన్నారు. ఈ రోజుకైనా సరే ఆ ప్రాంతం అంతా వారిదే అయ్యేలాగా ఈ రోజు మన పోరాటాలు మనం చూస్తున్నాం. అదంతా కూడా ఆ సరిహద్దుల ప్రకారం ఆ రోజు దేవుడు ఎలా అయితే రాయించాడో ఇదే విధంగా ఈ రోజు యుద్ధం చేస్తున్నాడు ఇజ్రాయెల్. అందుకే స్వాధీనం పరుచుకోవడానికి యుద్ధ భూమిగా అదంతా కూడా ఈ రోజు కూడా ఉంటూనే ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి ఆయన కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, స్తోత్రాలుడా, పూజారుడా, మీకు వందనాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి, సహాయం తెచ్చండి. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి మీ సన్ని తోడుగా వచ్చి నడిపించి సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూడా